చిన్న అబద్ధం ఓ మేరు పర్వతాన్ని కుప్పకూల్చింది. చిన్న తప్పిదం ఓ మహా సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసింది. చిన్న అంచనాలోపం ఓ రాజును నేరస్తుణ్ణి చేసి ఖైదీగా మార్చేసింది. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించేలా కార్పొరేట్ మాయ చేసిన సత్యం రామలింగరాజు ఇంత పెద్ద తప్పిదం ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? తప్పు చేసిన వాడు తనంతట తానే ఎందుకు ఒప్పుకున్నాడు? సత్యం కేసులో అసలు సత్యం ఏంటి? సత్యం రామలింగరాజు ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టి విదేశాల్లో చదువుకున్న ఈ టెక్ని ఎన్నో వ్యాపారాలు చేసి వాటిల్లో విజయం సాధించక నిరాశపడ్డ రోజులు కూడా ఉన్నాయంటే ఎవరూ నమ్మలేరు. కానీ ఇది నిజం. ఓయే వర్సిటీలో ఎంబీఏ, హార్వర్డ్ లో బిజినెస్ ఓనర్షిప్ కోర్స్ పూర్తి చేసి ఎన్నో వ్యాపారాల్లో నష్టాలు మూటగట్టుకున్న రామలింగరాజు 1987లో 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ 10 ఏళ్లలోనే ప్రపంచ స్థాయి సంస్థగా ఎదిగింది. ఎంతలా అంటే అమెరికన్ ను బిన్ లాడెన్ చూసి భయపడ్డట్టే అవుట్ సోర్సింగ్ ద్వారా తమ ఉద్యోగాలు లాక్కుపోతాడని రామలింగరాజును కూడా చూసి భయపడేవారంట. ఐటీ రంగంలో అడుగుపెట్టిన 5 ఏళ్లకే లిస్టెడ్ కంపెనీగా మారిన సత్యం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్ది భారతీయ కంపెనీలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. 55 దేశాల్లో సుమారు 700కు పైగా బహుళజాతి సంస్థలకు ఐటీ సేవలందిస్తూ వచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఐటీ వ్యవహారాలు కూడా సత్యంకే దక్కాయంటే అప్పట్లో ఆ సంస్థ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. 2009 కల్లా సత్యంలో 53,000 మంది ఉద్యోగులున్నారు. విదేశీ ఐటీ సెగ్మెంట్ లో సత్యం టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. రామలింగరాజుకు వచ్చిన అవార్డులు రివార్డులకు ఇక లెక్కలేదు. సత్యం అంటే ఒక చాలా బ్రహ్మాండంగా నడుస్తున్న సంస్థ. అందులో పెట్టుబడులు పెట్టినా కూడా మనకి బానే ఉంటుంది. అంటే ముఖ్యంగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రతి తెలుగువాడు కూడా మన ఫ్యామిలీలో ఒక ఇంజనీర్ ఉంటే సత్యంలో జాబ్ చేయాలి అనే ఆలోచన వరకు తీసుకెళ్లిన కంపెనీ అది. అక్కడి నుంచి స్వార్థంతో కొంచెం చిన్న చిన్న షార్ట్ కట్స్ ని ట్రై చేయడం, మేటాస్ ని ఫ్లోట్ చేయడం, మేటాస్ వల్ల ఆ మేటాస్ లో లాసెస్ ని కవర్ చేసుకోలేక సత్యం కంప్యూటర్స్ లో ఉన్న షేర్లను తనఖా పెట్టడం, ప్రమోటర్ ఆల్మోస్ట్ 1.2% వరకు కూడా ప్రమోటర్ షేర్లని తనఖా పెట్టే పరిస్థితికి సత్యం రామలింగరాజు గారు ఆ రోజు దిగజారిపోవడం జరిగింది. ఇంత ఎదిగిన రాజు తన కుమారులైన తేజరాజు, రామరాజులను కూడా కింగ్లను చేయాలనుకున్నాడు. సత్యం పేరును తిరగరాసి మేటాస్ గా ఓ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేశాడు. అలా పేరు తిరగరాయడంతో సత్యం చరిత్రే తిరగబడిపోయింది. తొలినాళ్లలో బెస్ట్ ఇన్ఫ్రా సంస్థగా దూసుకుపోయిన మేటాస్ హైదరాబాద్ మెట్రో, నదీ జలాల అనుసంధానం వంటి పెద్ద పెద్ద కాంట్రాక్టుల్ని దక్కించుకుంది. ఇలాంటి టైంలో అమెరికాలో ఏఐజీ బ్యాంక్ లో జరిగిన సబ్ ప్రైమ్ సంక్షోభంతో భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ డీలా పడ్డాయి. సాఫ్ట్వేర్ బూమ్ డామ్మని పేలిపోయింది. అప్పటి వరకు కంపెనీని సమర్థంగా నెట్టుకొచ్చిన రామలింగరాజు ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఉన్నది లేనట్టుగా చూపించారు. రాని లాభాల్ని వచ్చినట్లుగా, లేని ఆస్తుల్ని ఉన్నట్లుగా చూపించారు. నిజానికి ఆ సంక్షోభ సమయంలో తన సత్యం కంపెనీని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి వ్యవస్థాపకుడిగా రామలింగరాజు చేసిన ప్రయత్నం చివరికి అతన్నే మింగేసింది. పరిస్థితుల్ని ఊహించకుండా తెలిసి ఆయన మొదలుపెట్టిన పులిస్వారీ చివరికి అతనితో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా మింగేసింది. పరిశ్రమ పెట్టి, పెట్టుబడి పెట్టి, ఎంప్లాయీస్ ని పెట్టి, ఎంప్లాయీస్ పనిచేసి దాని మీద వచ్చే లాభాలతో కాకుండా ఈజీ మనీ మీద, రియల్ ఎస్టేట్ మీద, లేకపోతే షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్ మీద డబ్బులు సంపాదిద్దామనే ఆలోచన, అదే సులువైన డబ్బు, దాంతోనే పెద్ద స్థాయిలో డబ్బు వస్తుంది అనే ఆలోచన వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి కార్పొరేట్స్ మీద ఎంతో కొంత అది నెగటివ్ షేడ్స్ చూపిస్తున్నటువంటిది కొంత కనపడుతుంది. కాబట్టి ఏంటి ఈ నేపథ్యంలో సత్యం కంపెనీ విషయంలో కూడా జరిగింది అదే. వాళ్ళు ఇలా కొన్నాళ్లు నెట్టుకురాగలిగారు. కానీ కాలంతో పాటు ఆ లెక్కల భారం కూడా పెరుగుతూ వచ్చి ఒకానొక దశలో మోయలేనంత భారంగా మారింది. ఇందుకీ సత్యం రామలింగరాజు చేసిందేమిటో తెలుసా? తన కంపెనీని టాప్ పొజిషన్ లో ఉంచాలని లేని ఆదాయం వస్తున్నట్లు చూపించి డాంబికాలకు పోయాడు. 2008 చివరి నాటికి కంపెనీ వాస్తవ విలువ 300 కోట్లు ఉంటే బుక్ వాల్యూ మాత్రం 5,300 కోట్లుగా చూపించాడు. ఆ లేని మొత్తాన్ని పూడ్చడం కోసం తనకున్న షేర్లను తన కంపెనీలోనే కుదువు పెట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డాడు. ఇలా తన షేర్లను 1,200 కోట్లకు తాకట్టు పెట్టాడు. ఇది తెలియక జనం కూడా ఆ షేర్లు కొనేసుకున్నారు. ఈ బాగోతాలేవి బయట పెట్టకుండా ఆడిటర్లను, ఇతర డైరెక్టర్లను ఇందులో భాగస్వాముల్ని చేశాడు. ఇలా ఒక తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ చివరికి దాన్ని కప్పిపుచ్చుకొని తాను సృష్టించిన ఈ గాలి సంపదను నిజం చేసి ఇబ్బంది నుంచి బయటపడేందుకు మేటాస్ కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చాడు.
సత్యం సంస్థ మేటాస్ భారీ మొత్తానికి కొనుగోలు చేస్తే కొన్ని ఆస్తులైనా తమ చేతుల్లో ఉంటాయని ప్లాన్ వేశాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఐటీ సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థను, అది సొంత కుటుంబానికి చెందిన సంస్థను అంత భారీ మొత్తానికి కొనడమేమిటని షేర్ హోల్డర్లు అభ్యంతరం పెట్టారు. ఇందులోనే విషయం అర్థం చేసుకున్న డైరెక్టర్లు కూడా ఒక్కరొక్కరుగా సత్యం నుంచి తప్పుకున్నారు. దీంతో అంతర్జాతీయ సంస్థలు సత్యాన్ని బలవంతంగా టేకోవర్ చేసే పరిస్థితికి దిగజారింది. అప్పుడు తన తప్పు ఎలాగూ బయటపడుతుందని ఆలోచించిన సత్యం రామలింగరాజు తన కుటుంబ సభ్యుల్ని, ఇతర డైరెక్టర్లను కాపాడేందుకు ఆ నేరం మొత్తాన్ని తన నెత్తినే వేసుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నేరం చేశానంటూ తన పదవికి రాజీనామా చేస్తూ తాను చేసిన మోసాన్ని సవివరంగా చెబుతూ సెబీకి ఓ లేఖ రాశారు. 2009 జనవరి 7న సత్యం రామలింగరాజు స్వయంగా ప్రకటించే వరకు ఈ స్కామ్ గురించి సత్యంలో ఉన్నత స్థాయి వ్యక్తులకు తప్ప బయట మరెవ్వరికీ తెలియదు. నిజానికి ఓ అంతర్జాతీయ స్థాయి సంస్థ దేశం పరువును తీసే విధంగా చేసిన స్కామ్ ను ఏ ఒక్క ప్రభుత్వ నిఘా సంస్థలు గుర్తించలేదు. అయితే ఆ రోజు మేటాస్ వివాదం జరిగి ఉండకపోతే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని ఆయనకు తెలుసు. కానీ ఆ టైంలో మేటాస్ కొనుగోలుకు ఆయన తీసుకున్న చిన్న నిర్ణయం మొత్తం కథనే మార్చేసింది.